guys, welcome back to Kadapa Kutti Vlogs. So already మీరు thumbnail చూసేశారు కదా. yes మనము ఇప్పుడు గోవాకి వెళ్ళబోతున్నాము. అది కూడా ఫ్యామిలీతో అన్నమాట. సో ఈ ఫ్యామిలీ ట్రిప్ లో మొత్తం 2 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఒకటి మా ఫ్యామిలీ అండ్ ఇంకొకటి మా ఆడపడుచు ఫ్యామిలీ. ఒకసారి ఫ్లైట్ ఎక్కాను కానీ పిల్లల్ని వేసుకొని ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది మా చిట్టితల్లి కూడా ఫాస్ట్ ఫ్లైట్ జర్నీ. చిట్టితల్లి ఎంత ఆనందంగా ఉందో, ఎక్కడో వెళ్తున్నామని చెప్పేసి ఫుల్ కేకలేసి ఆడుతుంది. మొత్తం తనని ఎత్తుకోలేదని కింద పడి ఏడుస్తుంది. ఇక్కడ ఫ్లైట్ ఏమో 4:45, మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందేమో 1:30కి. సో నార్మల్గా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం దూరంగా ట్రావెల్ చేసేటప్పుడు కార్ అయినా కానీ బైక్ అయినా కానీ మా అత్తయ్య ఎదురొస్తుందన్నమాట. సో ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాం కదా, 4 వైపులో 4 నిమ్మకాయలు పెట్టేసి స్టార్ట్ చేసేసాము. దాదాపు అర్ధగంట నుంచి క్యాబ్స్ బుక్ చేసుకోవాలని చూస్తున్నాము. క్యాబ్స్ బుక్ అవుతున్నాయి కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా 2 కార్లు బుక్ అయిపోయాయి. సో ఇప్పుడు మేము ఎక్కిన కార్లో నేను, మా ఆయన, మా అత్త, మామ, ఇంకా మా చిట్టి తల్లి, ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకొక క్యాబ్లో ఎక్కేశారు. సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి అపార్ట్మెంట్స్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు కొంచెం టెన్షన్గా, కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే చిట్టి తల్లి అంతసేపు సపోర్ట్ చేస్తుందా చేయదా అని కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉంది. తన ఫస్ట్ బర్త్డేకి ఊటీకి వెళ్ళాము. అక్కడ మేనేజ్ చేసుకోగలిగాము. ఎందుకంటే అది నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా ఊటీలో దిగిపోయాము. అది మేనేజబుల్. కానీ ఇది అలా కాదు. సో అందుకే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. చూడాలి తను ఎలా సపోర్ట్ చేస్తుంది అని. వామ్మో, చలికి మనుషులు స్వెటర్ వేసుకుంటారు కదా, మొత్తం కప్పేసుకుంటారు కదా, అలా కప్పేసుకున్నారు ఈ కార్ని. ఇదిగో నాకు స్టార్ట్ అయిపోయింది ఇంకా సినిమా. తను కిటికీలో నుంచి కిందికి దిగాలంట. బాయ్ జయ, బాయ్ బాయ్ బాయ్. వా వద్దులే, బుద్ధి రాదంట్లే. బాయ్ బాయ్. చూడనా ఎంత కన్విన్స్ చేసినా అసలు ఆగలేదు. తను ఏడుస్తూనే ఉంది. ఎలాగోలా ఏడుపు మానిపించేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. ఎయిర్పోర్ట్కి అయితే 2 hours ముందే రీచ్ అవుట్ అయిపోయాము. ఇప్పుడు మనము లగేజ్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఎయిర్లైన్ కౌంటర్లో. సో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు అనమాట. టికెట్స్ ఆర్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్. సో మేము ఆధార్ కార్డు ఇంకా టికెట్స్ ఇచ్చాము. అక్కడ వాళ్ళు లగేజ్ చెక్ చేస్తుంటే ఇక్కడ మా చిట్టి తల్లి ఫ్లోర్ని చెక్ చేస్తుంది. లేయాల పైకి ఎట్లా కూర్చుంటావే? మన వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, చిట్టి తల్లి ఎక్కువ తన ముదేవతో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు తనని పిలుస్తుంది ఆడుకుందాం పా అని. వాళ్ళిద్దరు వెళ్ళేసి చూడండి ఎట్లా చేస్తున్నారు ఇక్కడ.
నార్మల్గా మా చిట్టి తల్లి ఈ బుడ్డోని ఎత్తుకుంటే అసలు ఒప్పుకోదనమాట. వాడిని దింపేసి తినని ఎత్తుకోవాలా. కానీ ఇప్పుడు మంచి ముళ్ళు ఉంది కాబట్టి వాడితో ఆడుకుంటుంది, వాడిని ఆడిపిస్తుంది. ఎయిర్పోర్ట్ మొత్తం నాదే అన్నట్టు ఫీల్ అయిపోయి మొత్తం తిరిగేస్తుంది అనమాట. ముందర బుడ్డోడు పరిగెత్తున్నారు, వాడి కోసము ఇది తిను వెళ్తుందన్నమాట. ఎక్కడికి రా? వాళ్ళ మామ కనిపిస్తే చాలు గొడవ పడడానికి రెడీగా ఉంటుంది. ఈరోజైతే ఇంకా గొడవ పడలేదు, ఇంకా స్టార్ట్ చేయబోతుందేమో. వాళ్ళ మామ రెస్పాండ్ అవ్వట్లేదని రెచ్చగొడుతూనే ఉంది. రెస్పాండ్ అయ్యేంత వరకు వీళ్ళిద్దరు ఫైటింగ్ అయితే నిజంగా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడికి? నో 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 నో. అమ్మ లేయాలరా. కింద పడి ఎట్లా మేనేజ్ చేస్తుందో చూడండి. సెక్యూరిటీ చెక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మేము బోర్డింగ్ గేట్లో వెయిట్ చేస్తున్నాము. ఇంటి దగ్గర లంచ్ తినుకోకుండా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. లాంజ్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా మా ఆయన ఫ్లైట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసి ఈలోపు కొన్ని డ్రింక్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్క డ్రింక్ 100 రూపీస్ ఇక్కడ.
పాపం వీళ్ళిద్దరిని చూస్తుంటే జాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, వీళ్ళకి కూడా తెలియాలి కదా పిల్లల్ని ఎత్తుకోవడం ఎంత కష్టమా అని. అసలు నాకైతే అనిపించింది, ఫ్యామిలీతో వెళ్తున్నా కాబట్టి ఈ పిల్లని హ్యాండిల్ చేయగలుగుతున్నా. ఒకవేళ మేమిద్దరం వెళ్ళింటే అస్సలు హ్యాండిల్ చేయలేము మేము. చిట్టి తల్లికి ఫ్లోర్ బాగా నచ్చినట్టుంది, అందుకని అస్సలు లెగట్లే. వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు ఈమెను ఇక్కడి నుంచి లేపడానికి. ఒక పక్క అనౌన్స్మెంట్ వస్తుంది, తిను మాత్రం లెగట్లేదు. ఇంకా ఎంతసేపటికి లెగకపోయేసరికి ఇంకా మా అత్త ఎత్తేసుకొని వచ్చేసింది. ఒక పక్క అందరు క్యూలోకి వెళ్తుంటే ఇంకొక పక్క వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. లేట్ అవుతుందా? లేట్ అవుతుంది, వాళ్ళు పోతున్నారు. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? వాళ్ళందరూ మమ్మల్ని వదిలేసి క్యూలోకి వెళ్ళిపోతున్నారని ఏడుస్తుంది. చిన్నగా శివ, శివ చిన్నగా ఏడుస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. హాయ్ బాయ్ చెట్లు. ఎయిర్పోర్ట్లోనే బెటర్, అసలు అటు ఇటు తిరుగుతూ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు సీట్లలో కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదు. సో ఏదో కొద్దిసేపు తనని మేనేజ్ చేయడానికి చూస్తున్నాను. తన టాయ్స్ ఇస్తుంటే వద్దంట, విసిరేస్తుంది. బుక్కే కావాలంట. మేమేం చేస్తున్నామో తెలుసా? మెనూ బుక్ లో కాకులను వెతుకుతున్నాం అనమాట. ఎత్తుకుదాం బట్టు ఫస్ట్, కాకి ఎత్తుకుదాం ఫస్ట్. ఇదిరా ఎత్తుకో, బెండ బెండ కాకి. ఎన్ని కాకులు ఉన్నారా? నల్ల కాకి, తెల్ల కాకి, పుల్ల కాకి, పిల్ల కాకి. భయపడి నన్ను భయపడి. మొత్తానికి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిట్టి తల్లి సీనరీని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ లోపల ఫుడ్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే చిట్టి తల్లికి చాక్లెట్ డిప్స్ తీసుకున్నాము. మా ఆయన అందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ చేశారు.
గోవా ఎక్కడ పోతాను? బాయ్, నువ్వు వద్దులే వద్దులే. పోయమ్మా ఆగా. గోవాకి వచ్చేసాం. ఇక్కడైతే వర్షం పడుతూ ఉన్నది మేము వచ్చే టైంకి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్ని చూస్తున్నాం అనమాట. సూపర్ ఉంది వెదర్ అయితే, ఆ క్లైమేట్, ఆ గ్రీనరీ అండ్ ఈ స్టాచ్యూస్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. చిట్టుతల్లికి వాటర్లో ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట. వాటర్ని చూసి ఇల్లా ఇల్లా అంటుంది తన భాషలో. అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీడియోస్లో మేము ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నాం అండ్ ఎక్కడ స్టే చేస్తున్నాం, ఏ హోటల్లో స్టే చేస్తున్నాం అండ్ మా ట్రిప్ డేస్ ఎన్ని రోజులు అన్నీ షేర్ చేసుకోబోతున్నాం. సో అంతవరకు బాయ్ బాయ్.